మనం ఒకసారి శ్రీకాకుళం వెళ్దాం రాజేష్. Yes. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ముగిసింది. తెలుసు కదా మనకు, హైకోర్టు ఆదేశాలతో అక్కడ విచారణ అధికారుల ముందు తమ్మినేని పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 4 గంటల పాటు విచారణ కొనసాగింది. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడేమీ మాట్లాడను అని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ కేసులో తామే బాధితులమన్నారు మాజీ స్పీకర్. రైట్, ఒక ల్యాండ్ ఇష్యూలో ఫోర్జరీ కేసు ప్రస్తుతం తమ్మినేని మెడకు చుట్టుకుంది. అయితే మాకు ఉన్న పత్రాల ఆధారంగానే మేము దాన్ని కొన్నామని చెప్తూ ఉన్నారు. మేము నిందితులం కాదు, మేమే బాధితులము అంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ మన ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. రైట్ ప్రసాద్, తమ్మినేని అయితే ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడను అంటున్నారు. ఎలాంటి లోపల ఏం క్వశ్చన్స్ అడిగారని మనకి ఏమైనా తెలుస్తుందా ఇన్ఫర్మేషన్? వాటన్నిటికీ సమాధానాలు ఏం చెప్పారన్నది? మొదటి నుంచి 4 కోట్ల ల్యాండ్ కబ్జాకు సంబంధించి వీళ్ళు నిందితులుగా ఉన్నారు. తమ్మినేని ఫ్యామిలీ మొత్తం, తమ్మినేని సీతారాం, వాణి, ఆయన కొడుకు చిరంజీవి నాకు కూడా నిందితులుగా ఉన్నారు. మొత్తం A5, A6, A7లుగా వీళ్ళని అందులో చేర్చిన పరిస్థితి. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వీళ్ళిద్దరూ కూడా మొన్నటిదాకా పరారీలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆమదాల వలస నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈ వ్యవహారానికి మొత్తానికి సంబంధించి ఆ ఫోర్జరీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ స్టాంపులు క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి పోలీసులు ప్రశ్నలు అడిగారని మనకు సమాచారం అందుతుంది. అంటే ఎక్కడ ఈ సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒరిస్సాకు చెందిన మహిళనే ఎందుకు ఇందులో చేర్చారు, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా, కేవలం ఇది ఒక్కటే జరిగిందా లేదంటే ఇంత గతంలో కూడా ఇలాంటి ఫోర్జరీలు జరిగాయి? దాదాపు 4 గంటల పాటు తమ్మినేని ప్రశ్నించారు అధికారులు. వాటన్నిటికీ సానుకూలంగానే సమాధానాలు చెప్పారు అని చెప్పి తెలుస్తోందా, లేకపోతే దాటవేత ధోరణా? అన్నిటికీ సానుకూలంగానే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి తమ ఫ్యామిలీ కూడా ఈ కేసుకు సంబంధించి బాధితులుగా ఉన్నాము. భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించిన ఇష్యూ ఉందని మాకు తెలియకుండా మధ్యవర్తులు దాన్ని కప్పిపుచ్చారు. భూమి కొన్న తర్వాత అందులో ఇష్యూ ఉందని తెలిసింది. వెంటనే సివిల్ కోర్టులో కేసు వేసాము. గత 1.5 year కేసు నడుస్తుంది. ఇలాంటి టైంలో క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం వస్తుంది. సో మాకు కూడా ఏం తెలియదు, ఈ కేసులో మేము కూడా థ్యాంక్ యూ ప్రసాద్. హైకోర్టు ఆదేశాల మేరకు తమ్మినేని విచారణకైతే హాజరయ్యారు. బట్ ఈ కేసులో ఇంకెటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి చూడాలి మరి.